వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డికి నీటి సంఘం చైర్మన్ వీరచంద్రరాయుడు, పార్టీ జిల్లా కార్యదర్శి సుబ్బారావులు సవాళ్లు విసిరారు. చెరువుల ఆక్రమణల నేపథ్యంలో లక్ష్మీనారాయణపై భూదోపిడీ, అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ దుయ్యబట్టారు వీరచంద్రరాయుడు. ఇక చాపాటి వారు చేసిన ఆరోపణలో ఒక్కదాన్ని కూడా నిరూపించలేరు. మీరు చెప్పినట్టుగా నా మీద ఆరోపణలు నిజమైతే నేను బహిరంగంగానే ముక్కు నేలకు రాస్తా. అదే మీరు నిరూపించలేకపోతే మీరు నేలకు ముక్కు రాసి క్షమాపణలు చెప్పాలంటూ సవాల్ విసిరారు. మీడియా ముందుకు రావడానికి నేను సిద్ధం. మీరు స్థలం, తేదీ నిర్ణయించండి, ఆధారాలతో వస్తా. మీరు సిద్ధమా అని ప్రశ్నించారు సుబ్బారావు. మధ్యకాలంలో చెరుకూరి భూమాయ అని చెప్పేసి ఒక ఆర్టికల్ నేను చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఇచ్చిన దాని మీద చాపాటి భూదోపిడి అని చెప్పేసి నిన్న వాళ్ళు ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా వరకు అసత్యాలుగా ఉన్నాయి. నా పేరుతో ఉన్నది వచ్చేసి నాకు వచ్చేసి నా భార్య పేరుతో 5 ఎకరాల డిగిటి భూమి, 1/2 ఎకరా వాళ్ళ అమ్మగారు ఇచ్చిన స్థలం ఉంది భూమి, ప్లస్ వచ్చేసి నా పేరుతో ఒక 5 ఎకరాల పట్టా భూమి ఉంది డిగిటి. మేమైతే ఈయనక లేదు అని చెప్పను, అదైతే ఉన్నాయి. మాకైతే ఈయన ఎప్పటి నుంచో ఉన్నాయి. నా పేరుతో ఉన్న భూమి వచ్చేసి దాదాపుగా 98 నుంచి ఇటుకలపాడు గ్రామీణ బ్యాంకులో లోన్ ఉంది. మా మిసెస్ పేరు మీద వచ్చేసి పూర్వం ఆర్జీబీ బ్యాంకులో వచ్చేసి 2005 నుంచి లోన్ ఉంది. సొసైటీ నరసాపురం సొసైటీ బ్యాంకులో కూడా లోన్ ఉంది ఆమె పేరు మీద. మేము ఏం దాచిపెట్టుకోవడం లేదు. మా ఏరే వాళ్ళ పేర్లు ఎవరి పేరులో తీసుకొని వచ్చి మా దాంట్లో పెట్టుకోవడము లేదు. ఎక్కడెక్కడో సర్వే నెంబర్లు తీసి వాళ్లకు తెలివి ఉందో లేదో కూడా నాకు తెలియదు. చెరుకూరి వీరచంద్రాయుడుకు కానీ టి సుబ్బారావుకు కానీ తెలివన్నా కొద్దిగా నాకు తోడు ప్రజలు మమ్మల్ని అడిగితే ఒకవేళ ఎవరినైనా మంచి సలహానో సంప్రదింపులో చేసైనా చెప్పైనా ఇవ్వగలుగుతారు వాళ్ళకు. దీంట్లో వచ్చేసి ఏ ఒక్కటి కూడా దానికి సంబంధించిన ఆధారాలు మనం ఏమనుకుంటామంటే కనుక ఒక అడంగల్ పేపర్లో ఎవరి పేరుతో ఉంటే వాళ్ళదే అంటాం. డీకేటి పట్ట చెరుకూరి వీరచంద్రాయుడు తీసుకున్నట్టుగా 2 ఎకరాల 3 ఎకరాల 22 సెంట్లు అతనిది చూపుతాంది. ఎకరా చిల్లర